అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకు 6 టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ఒకసారి మిరపతోట గమనించండి ఎలా ఉందో. మిరపతోట మొత్తం కూడా ఇప్పుడంతా పూతకాయ స్టేజ్లో ఉంది. సో ఇప్పటి నుంచి మీరు మంచి మందులు పిచ్చిగా చేసుకోవాల్సి ఉంటుంది. మందుల గురించి మీరు చూసినట్లయితే వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది రైతులు కూడా వాడే మందులు మంచి డోసులు వాడుకుంటూ వెళ్ళినట్లయితే 15 నుంచి 25 పిచికారిలోనే మిరపతోటను పండించవచ్చు. ఎందుకంటే మార్కెట్లో రేట్ లేదు. దిగుబడి ఎక్కువ సాధించినప్పుడు రైతు చేసిన పెట్టుబడికి కష్టానికి నష్టం రాకుండా ఉంటుంది. రైతులు గమనించాలి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అంశం ఏంటంటే మిరపలో పైముడత నివారణకు, అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పిలిచే పురుగులను పూర్తిగా నివారణ చేయడానికైతే మనం ఈరోజు డోస్ అయితే చెప్పబోతున్నాము. అందులో కాంబినేషన్ కూడా చెప్తున్నాము కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మీరు కూడా మిరపలో సమస్య వచ్చినప్పుడు మీరు మందులు పిచ్చిగా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. సో మిరపతోట చూసినట్లయితే మీరు ఇందులో ముడత సమస్య అటాక్ అయ్యింది. ముడతతో పాటు రసం పిలిచే పురుగులు ఎక్కువగా ఉంది కాబట్టి దాని నివారణ కోసం అయితే మనం ఈరోజు డోస్ అయితే చెప్తున్నాము. ఒకటి చూసినట్లయితే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులెస్. ఇందులో ఉండే టెక్నికల్ మీరు చూసినట్లయితే డయాబెంథోయిరాన్ ప్లస్ అసిటామిఫ్రైడ్ 2 టెక్నికల్ కలిగిన మందు ఇది. ఒక ఎకరానికి డోస్ చూసినట్లయితే 250 గ్రాములు ఒక ఎకరానికి పిచికారి చేయాలి. ఈ మందు పిచికారి చేయడం వల్ల ఎలాంటి పురుగులు కంట్రోల్ అవుతాయని చూసినట్లయితే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పిలిచే పురుగులన్నీ కూడా కంట్రోల్ అయ్యి పై ముడతను సమర్థవంతంగా నివారణ చేయడానికి అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది. ఇందులో కాంబినేషన్ మీరు చూసినట్లయితే బయోవిటా కలుపుకోవచ్చు. సో బయోవిటా కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కాంబినేషన్ హెర్క్యులెస్ ప్లస్ బయోవిటా 2 కలిపి పిచికారి చేయడం వల్ల రసం పిలిచే పురుగుల సమస్య కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా గ్రోత్ రావడానికి కూడా బాగా పనిచేస్తుంది. న్యూట్రిషన్ మొక్కకు అందుతుంది కాబట్టి మైక్రో అగ్రిఫ్లో కూడా కలుపుకోవచ్చు. అగ్రిఫ్లో కూడా కలుపుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అంది మొక్క బలంగా ఏపుగా రావడానికి, పచ్చగా ఉండడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇందులో మీరు ఈ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు. అంటే హెర్క్యులెస్ ప్లస్ బయోవిటా కలిపి పిచికారి చేసుకోవచ్చు. హెర్క్యులెస్ ప్లస్ అగ్రిఫ్లో రెండిట్లో ఏదో ఒకటి వాడండి, 2 కలిపి వాడకూడదండి. రైతులు గమనించాలి. సో ఈ విధంగా మీరు పిచికారి చేసుకోవడం వలన ఈరోజు టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే చాలామంది రైతులు కూడా వాడి రిజల్ట్ బాగుంది కాబట్టి, రిజల్ట్ బాగున్న వాటికి మీకు చెప్పడం ఎంతో అవసరం కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో ఈ రైతన్న వాడి మిరపతోట బాగుంది కాబట్టి ఈరోజు మీకు చెప్పడం జరిగింది. సో హెర్క్యులెస్ అనే మందు ఒక ఎకరానికి 250 గ్రాములు 10 ట్యాంకులు చేసుకొని మొక్క మొత్తం నడిచే విధంగా పిచికారి చేసుకోండి. చాలా సమర్థవంతంగా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పిలిచే పురుగులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి ఈ మందుని మీరు పిచికారి చేసుకోండి. అందులో మీరు కాంబినేషన్ బయోవిటా కలుపుకొని పిచికారి చేసుకోండి, లేదా అగ్రిఫ్లో లాంటిది కూడా కలుపుకోవచ్చు. లేదా మీరు కనుక పండాకు ఎరుపు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా M45 కానీ, యాంట్రకల్ కానీ, లేకపోతే యూపీఎల్ సాప్ కానీ ఇటువంటి మందులను కలిపి పిచికారి చేసుకోవచ్చు. అది కూడా ఎకరానికి ఫంగిసైడ్ డోస్ చూసినట్లయితే ఎకరానికి 250 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. హెర్క్యులెస్ 250 గ్రాములు, అదేవిధంగా ఫంగిసైడ్ ఏదో ఒకటి కలుపుకొని 250 గ్రాములు పిచికారి చేసుకోవచ్చు. లేదా మీరు న్యూట్రిషన్ కలిపి కూడా పిచికారి చేసుకోవచ్చు. ఈ విధంగా పిచికారి చేసుకోవడం వల్ల మనకు తక్కువ ధరలోనే డోస్ వచ్చేస్తుంది. కాబట్టి తక్కువ ధరలోనే మనం మిరపతోటకు మందు పిచికారి చేయడం జరుగుతుంది. కాబట్టి మిరపలో రసం పిలిచే పురుగుల బెడద అనేది కంట్రోల్ అవుతుంది. 8 నుంచి 10 రోజుల వరకు అయితే సమర్థవంతంగా మిరపతోటను కాపాడుతుంది. కాబట్టి రసం పిలిచే పురుగు నుండి మొక్కకు ఏపుగా బలంగా రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మనం సకాలంగా ఈ మందులు పిచికారి చేసేటప్పుడు ఖచ్చితంగా ఉదయం కానీ సాయంత్రం వేళ పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా తేమ శాతం ఉన్నప్పుడు, తేమ పదం ఉన్నప్పుడు మాత్రమే మందు పిచికారి చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. రైతులు గమనించాలి. సో ఈ మందుల గురించి మీకు అర్థం కాకపోయినా కామెంట్ ద్వారా తెలియజేయండి.